మరి నీ టీంలో ఉన్నవాళ్ళు నీ కారణంగా ఓడిపోవడం కరెక్ట్ కాదు కదా. నిజమేననుకోండి, కానీ ఎవరి చేతిలో ఓడిపోయారు? వాళ్ళ భర్త చేతుల్లోనే కదా. నేను కూడా అంతే. భర్తని ఓడించి గెలవటం కంటే భర్తను గెలిపించి ఆ గెలుపుకి కారణమవటమే నాకు సంతోషాన్నిస్తుంది. నానమ్మా చూసావా, మేమే గెలిచాం, ఆడవాళ్ళు ఓడిపోయారు. అంటే ఏమిటి, మగాళ్ళే గ్రేట్ అంటావా? మరంతేగా నానమ్మా. పిచ్చోళ్ళారా, వాళ్ళు మీతో చాలా సులువుగా ఆడేశారా, కానీ మీరు మాత్రం వాళ్ళని ఓడించడానికి చాలా కష్టపడ్డారు, చాలా ప్రయాసపడ్డారు. ప్రాక్టికల్ గా మీరు గెలిచినా లాజికల్ గా వాళ్లే గెలిచారా? ఏంటి నానమ్మా ఇలా గాలి తీసావు? ఎందుకంటే ఆడవాళ్ల కష్టాల్ని గుర్తించి గౌరవించడమే మగాడికి నిజమైన గెలుపు కాబట్టి. సరే సరే, ఆట ఆడి ఆడి అందరూ అలసిపోయారు. పదండి, వెళ్ళి భోంచేతురు కాని. పదండి పదండ్రా. చేజమ్మా, భోంచేద్దామని చెప్పి నువ్వు ఒక్కదానివే ఇంత పెద్ద ప్లేట్లో కలుపుకున్నావేంటి? అమ్మో, ప్రతి సంవత్సరం పండక్కి మా నాన్నమ్మ ఇలాగే అందరికీ ఆవకాయ అన్నం కలిపి ముద్దలు తినిపిస్తుంది. వరల్డ్ లోనే బెస్ట్ టేస్ట్ మా అమ్మ చేతి ఆవకాయ ముద్ద తెలుసా? అయితే ఫస్ట్ నాకే ముద్ద పెట్టాలి. అత్తయ్య గారు, నాకే ఫస్ట్ ముద్ద. ఏంటి వేదా, నాకే నువ్వు పోటీగా వస్తున్నావా? అత్తయ్య గారి చేతి ఆవకాయ ముద్ద కోసం పోటీ పట్టంలో తప్పేమీ లేదు. ఆహా, వదినా, నీ తర్వాత నేను. వీళ్ళకి మొగుళ్ళ కంటే ఆవకాయ ఎక్కువైపోయింది. మా ఐరేంద్రి మాత్రం నేను తిన్నాకే తింటుంది కదా ఐరేంద్రి? అంతే కదా శ్రీకర్? లేకపోతే ఆ ఎంగిలి ముద్దల కోసం ఎవరు ఆరటపడతారు? నాన్సెన్స్. నా భార్య మాత్రం అసలు ఆవకాయే తినదు. ఎందుకురా, డైటింగ్ గట్రా ఏమైనా చేస్తుందా ఏమిటి నీ పెళ్ళాం? అయ్యయ్యా కాదు నానమ్మా, లిప్స్టిక్ చెరిగిపోతుందని భయం. నా పెళ్ళానికి తిండి లేకపోయినా పర్వాలేదు గాని మేకప్ మాత్రం కుంభాలు కుంభాలు వేసుకుంటుంది. ఏమండి, నేనసలు మేకప్పే వెయ్యను. జస్ట్ అలా అలా టచ్అప్ చేసుకుంటానంతే. 1కి 2 సార్లు టచ్అప్ చేసుకుంటే మేకపే కదమ్మా. అమ్మా నువ్వు చెప్పమ్మా, ఫస్ట్ ముద్ద ఎవరికి? ఇంకెవరికి? నాకే. నేనే కదా నానమ్మ ఫేవరెట్ మనవాణ్ణి. ఏం కాదు, నీ ముని మనవరాల్ని నేనే కాబట్టి నాకే పెడుతుంది కదా చేజమ్మా. ఆగండి ఆగండి, తినబోతు రుచులెందుకు, మీరే చూడండి. ఆవకాయ ముద్ద, ఆవకాయ ముద్ద, ఆవకాయ ముద్ద, ఆవకాయ ముద్ద, ఆవకాయ ముద్ద, ఆవకాయ ముద్ద, అవికి ముద్ద. ఏంటది?
నానమ్మ ఏంటిది? మీరందరూ నా దగ్గర ఆవకాయ ముద్దలు తిన్నారు కదరా? అభి మొట్టమొదటిసారిగా మన ఇంటికి వచ్చింది కదా, పైగా కబడ్డీ పోటీల్లో నిన్ను గెలిపించడానికి తను ఓడిపోయిందిరా. అందుకే ఈసారి మొదటి ముద్ద తనకే దక్కాలి. రెండో ముద్ద నా మునిమనవరాలికి. ఇక మూడో ముద్ద నీకేరే మనవడా. నా ర్యాంక్ 3rd ప్లేస్కి పడిపోయిందన్నమాట. తేన్రా ముందు. మనసులో ప్రేమ చూపించేదాన్ని బట్టి ఉండదు, అర్థం చేసుకునే దాన్ని బట్టి తెలుస్తుంది. బామ్మగారికి మీరంటేనే ఎక్కువ ప్రేమ. ఎంత నవ్వుతారో నవ్వుకొని కాసేపట్లో అభిని గెంటేసి ప్లాన్ అమలు చేద్దాం. మన ప్లాన్ సక్సెస్ అయితే అభిని ఎలాగో గెంటేస్తారు. అప్పుడు అందరూ ఏడుపు మొహాలతోనే ఉంటారు. అవును, ఈ భోజనం అభికి సెండ్ ఆఫ్ పార్టీ లాంటిది, అంతే. కాసేపు ఎంజాయ్ చేయని. వాసు, అమ్మ ముద్ద నీకు. అద్దరింది. ఏం కోడలా, వచ్చినప్పటి నుంచి అడుగుతున్నావు కదా, ఇదిగో అత్త ప్రేమ ముద్ద. ఇప్పుడు అభి ఇక్కడికి వస్తుంది, కరెంట్ షాక్ తగులుతుంది. డన్. ఇప్పుడు అభి వచ్చి మోటార్ వేసిందంటే పేలిపోతుంది, లేదా షాక్ కొట్టి అభికి ప్రమాదం జరుగుతుంది. దాన్ని ఆసరాగా తీసుకొని పండుగ రోజు ఇలాంటి ప్రమాదం జరగటం అశుభమని, పర్టికులర్ గా అభి వల్ల జరగటం ఇంకా అపశకునమని